జై శ్రీమన్నారాయణ. 251వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం శిష్టకృతే నమః. హో శ్రీమన్నారాయణ, నువ్వు స్వతంత్రుడివి. ఇతర పదార్థముల చేత నువ్వు నిరూపింపబడవు, కానీ నీ సంబంధము చేతనే ఇతరమైనటువంటి వస్తువులన్నీ కూడా, పదార్థములన్నీ కూడా నామరూపాదులు పొంది గుర్తింపబడుతాయి. హో శ్రీమన్నారాయణ, లోకములో ఊరును బట్టి, పేరును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, గుణాలను బట్టి, చేష్టలను బట్టి ఆయా వస్తువులని గుర్తిస్తాము, వ్యవహరిస్తాము. వాటికి ఆ లక్షణాలన్నీ కలిగించినటువంటి వాడివి నువ్వే కదా తండ్రి. కానీ వాటి అవసరము ఏమీ లేకుండా స్వతంత్రంగానే నిన్ను నువ్వు గుర్తింప చేసుకుంటావు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం శిష్టకృతే నమః. ఓం శిష్టకృతే నమః. లోకములో ఉండేటటువంటి పదార్థములన్నింటినీ కూడా, చేతనాచేతనములన్నింటినీ కూడా శాసిస్తూ వాటికి కావలసినటువంటి స్వరూపాదులని కల్పించి తాను మాత్రము స్వతంత్రంగా ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో దూతలు బయలుదేరారు భరతుడిని తీసుకుని రావటం కోసం. దూతలు హస్తిన దాటారు, గంగా నదిని దాటారు, మార్గమధ్యములో ఉన్నటువంటి ఇక్ష్మతీ నదిని దాటారు. ఆ ఇక్ష్మతీ నదీ తీరములో కొంతమంది బ్రాహ్మలు ఉంటారు. వారంతా కూడా కేవలము దోసెడు నీళ్లు మాత్రమే త్రాగుతూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ సేవించుకొని ఈ దూతలు ఆ ఇక్ష్మతీ నదీ తీరములో నుంచి బయలుదేరి విష్ణోపదం ప్రేక్షమాణ, అక్కడ సుధామ పర్వతమని, అక్కడ ఒక విష్ణుపాదముల యొక్క గుర్తు కలిగినటువంటి స్థానము ఉంది. ఆ సుధామ పర్వతం మీద విష్ణుపాదములను సేవించుకొని విపాసా నదిని దాటి గిరివ్రజమనేటటువంటి నగరాన్ని దాటుతూ ఉన్నారు దూతలంతా. గుర్రాలు అలసిపోతున్నాయి, చీకటి పడిపోతుంది. అయినా ప్రయాణాన్ని ఆపటము లేదు ఆ దూతలు. ఎందుకంటే భరతుడిని తీసుకొని వస్తే తప్ప దశరథ మహారాజు దైహికమైనటువంటి అంత్యక్రియలు జరగవు. భరతుడు అంత్యక్రియలు చేస్తే తప్ప దశరథ మహారాజుకి పరలోక ప్రాప్తి కలగదు. అందుకని మధ్యలో ఏమాత్రము కూడా విశ్రాంతి తీసుకోవటం లేదు దూతలు. ఇక భరతుడిని తీసుకొని వస్తే తప్ప భరతుడికి రాజ్య పట్టాభిషేకము జరగదు. భరతుడు రాజైతే తప్ప ఆ అయోధ్యా నగరము, ఆ అయోధ్య రాజ్యము రక్షింపబడదు.
మరి ఇన్ని రకాల ఆలోచనలు ఆ దూతలలో సాగుతూ ఎంతో బాధ్యతాయుతంగా ఆ దూతలు ఎంత కష్టానికైనా ఓర్చుకొని వారు రాత్రివేళ కేకయ దేశములో ఉన్నటువంటి రాజగృహ పట్టణానికి చేరుకున్నారు. భరతుడు ఉన్నటువంటి పట్టణానికి చేరుకున్నారు. ఏ రాత్రైతే ఈ దూతలు ఆ పట్టణానికి చేరుకున్నారో ఆ రాత్రే భరతేన అపి తాం రాత్రిం స్వప్నో దృష్టోయం అప్రియః. ఆ రాజ్యములో ఉన్నటువంటి ఆ నగరములో ఉన్నటువంటి భరతుడికి ఆ రాత్రే భయంకరమైనటువంటి చెడు కల, ఒక స్వప్నము వచ్చింది. ఆ భయంకరమైనటువంటి కల రావటం వల్ల, స్వప్నము రావటం వల్ల పాపం చాలా దీనంగా లేచాడు భరతుడు. అసంతృప్తితో ఉన్నాడు భరతుడు. ఉదయాన్నే లేవగానే ఎంతో సంతోషంగా ఉండేటటువంటి భరతుడిలో సంతోషము లేదు. ఆ రకంగా దీనంగా అసంతృప్తిగా ఉన్నటువంటి భరతుడిని చూశారు తన స్నేహితులంతా. అందరూ వచ్చారు భరతుడిని సంతోషపెట్టడం కోసము. ఎన్నో మాటలు చెబుతూ ప్రయత్నము చేస్తూ ఉన్నారు మిగతా వారంతా, స్నేహితులంతా. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెప్పుకుందాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 27వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. అసంఖ్యేయః అప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం శిష్టకృతే నమః. ఓం శిష్టకృతే నమః. ఓం శిష్టకృతే నమః.